ప్రపంచంలోనే అతిపెద్ద అడవులు అమెజాన్ అడవులు. ఈ అడవుల్లో బయటి ప్రపంచానికి అపరిచితంగా జీవిస్తున్న అరుదైన అటవిక తెగల విషయం బయటపడింది. మానవ ప్రపంచం అంతరిక్ష యానం సాగిస్తున్న రోజులివి. మనిషి ప్రతి సృష్టిగా రోబోలను రూపొందించి వినియోగిస్తున్న సాంకేతికత విస్తరించిన కాలం. ఈ రోజుల్లోనూ ఈ భూమి మీద ఇంకా బయటి ప్రపంచానికి తెలియని ఒక ఆది మానవుల తెగ ఉనికి వెల్లడి కావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అడవిలో వెళ్ళిన ఓ టీం పైన జరిపిన దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. 200 మంది గిరిజనులు ఆ టీంను చుట్టుముట్టి వారిపై బాణాల దాడి జరిపారు. ఈ దాడిలో ఒక వ్యక్తికి 7 అడుగుల బాణం శరీరంలోంచి దూసుకుపోయింది. ఇంతకీ ఇన్నేళ్ల తర్వాత ఆ తెగ బయట రావడానికి కారణం ఏంటి? గిరిజనుల ఉనికికి ఎదురవుతున్న ముప్పు ఏంటి? అడవుల నరికివేత వల్ల పెరుగుతున్న ఉధృత పరిస్థితులకు ఇవి అద్దం పడుతున్నాయా? అమెజాన్ అడవుల్లో ఆటవిక జీవనం. బాహ్య ప్రపంచానికి తెలియని తెగ. బతుకుల కోసం తెగల పోరాటం. మానవ ప్రపంచం అంతరిక్షయానం సాగిస్తున్న రోజులు ఇవి. మనిషి ప్రతి సృష్టిగా రోబోలను రూపొందించి వినియోగిస్తున్న సాంకేతికత విస్తరించిన కాలం. ఈ రోజుల్లోనూ ఈ భూమి మీద ఇంకా బయటి ప్రపంచానికి తెలియని ఓ ఆది మానవుల తెగ ఉంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న ఒక ఆదిమ తెగకు సంబంధించిన అరుదైన అత్యంత వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే ఎవరితోనూ కలవకుండా అడవిలోనే విడిగా బతికే ఒక తెగకు సంబంధించిన అద్భుతమైన వీడియో ఇది. పెరు దేశంలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రముఖ పర్యావరణవేత్త, రచయిత పాల్ రోసోలీ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రీడమాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అద్భుతమైన దృశ్యాలను మొదటిసారిగా బయటపెట్టారు. అమెజాన్ అడవుల్లో గత 2 దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న పాల్ రోసోలీ ఈ వీడియోను ప్రపంచంలోనే మొట్టమొదటిది అని అభివర్ణించారు. సాధారణంగా బాహ్య ప్రపంచానికి తెలియని తెగల దృశ్యాలు 100 మీటర్ల దూరం నుండి తీయడం వల్ల చాలా అస్పష్టంగా ఉండేవి. కానీ ఈ వీడియోలో ఈ తెగ మనుషుల హావభావాలు, వారి కదలికలు అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 750 మంది జనాభా ఉన్న మాష్కో పిరో అనే తెగవాళ్లు ఈ వీడియోలో కనిపించారు. పెరువి, బ్రెజిల్ సరిహద్దుల్లో ఈ తెగలు 3 దశాబ్దాలుగా ఉన్నాయి. వీళ్లు సాధారణంగా మనుషులకు కనిపించడానికి అస్సలు ఇష్టపడరు. నది ఒడ్డున ఇసుకలో ఈ తెగవాళ్లు నడుచుకుంటూ రావడం వీడియోలో కనిపిస్తోంది. వారి చుట్టూ సీతాకోక చిలుకలు, దట్టమైన చెట్లు ఉన్నాయి. ఇంకా వారి చేతుల్లో స్వయంగా తయారు చేసుకున్న ఆయుధాలు ఉన్నాయి. కెమెరాతో చిత్రీకరిస్తున్న వ్యక్తులను వారు చాలా అనుమానంగా, జాగ్రత్తగా, వింతగా గమనిస్తున్నారు. మొదట్లో చాలా కోపంగా కనిపించిన ఆ తెగవాళ్లు తర్వాత కొంచెం శాంతించారు. బయటి వ్యక్తులు ఒక పడవలో కొన్ని అరటి పండ్లను పెట్టి వారి వైపు పంపారు. ఆ తెగవారు నెమ్మదిగా పడవకు దగ్గరగా వచ్చి ఆ పండ్లను తీసుకుని అడవిలోకి వెళ్లిపోయారు. పాల్ రోసోలీ తన టీం తో కలిసి అమెజాన్ నదిలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘోర సంఘటన జరిగింది. మొదటి రోజు ప్రశాంతంగా ఉన్న గిరిజనులు రెండో రోజు మాత్రం ఒక్కసారిగా తిరగబడ్డారని గుర్తు చేశారు. సుమారు 200 మంది గిరిజనులు నది ఒడ్డుకు చేరుకొని పాల్ రోసోలీ ప్రయాణిస్తున్న బోటును చుట్టుముట్టారు. అనంతరం వారు నాన్ స్టాప్ గా బోటుపై బాణాలు వదిలారు. బోటులోని వారు ప్రాణాలు కాపాడుకోవడానికి బియ్యం బస్తాలు, బెంచీల కింద దాక్కున్నారు. పాల్ రోసోలీ టీం పై ఆ అడవి తెగ జరిపిన దాడిలో ఆ బోటు డ్రైవర్ జార్జ్ తీవ్రంగా గాయపడ్డారు. బోటును వేగంగా పోనిచ్చే ప్రయత్నం జార్జ్ చేయగా సరిగ్గా అదే సమయంలో ఒక 7 అడుగుల పొడవైన బాణం వచ్చి అతని భుజం వెనుక భాగం నుండి దూసుకుపోయి కడుపులో నుండి బయటకు వచ్చిందని, దీంతో బోటు మొత్తం రక్తంతో తడిసిపోయినట్లు చెప్పారు. గిరిజనులు విల్లంబులు పట్టుకుని దట్టమైన అడవి నుండి ఇసుక తిన్నెలపైకి రావడం ఇందులో కనిపిస్తోంది. ఈ గిరిజనులకు బయటి ప్రపంచంలోని వైరస్ల పట్ల రోగ నిరోధక శక్తి ఉండదు. ఒక చిన్న జలుబు లేదా దగ్గు కూడా వారి తెగ మొత్తాన్ని తుడిచిపెట్టగలదు. అందుకే ఇలాంటి ఎన్కౌంటర్లు వారికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అడవి నాశనంతో వీరి భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని హెచ్చరిస్తూ వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ తెగలు మాస్కులు ధరించి బాణాలతో ఒంటిపై ఎలాంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా ఉంటారు. రోసోలీ ముందు కొన్ని సంవత్సరాల్లో వీరిని మొదటిసారి చూశారు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. లోతైన అడవుల్లో వీరి ఉనికిని నిర్ధారిస్తోంది. అక్కడి అడవుల్లో భారీ నరికివేత, కట్టడాల కోసం చెట్లు తొలగింపు వల్ల ఆటవిక తెగల ఆహార వనరులు, నివాస ప్రదేశాలు క్షీణిస్తున్నాయి. ఏటా అమెజాన్ 17% ప్రాంతం కోల్పోతోంది. రోసోలీ ఈ పరిస్థితిని తీవ్రంగా హెచ్చరిస్తూ వీరి సంరక్షణను అంతర్జాతీయ చట్టాల ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి బయట నుంచి వ్యాధుల ముప్పు, ఆక్రమణల ప్రమాదం పొంచి ఉంది. రోసోలీ బృందం ఆటవికులకు ఆహారం, వస్త్రాలు అందించడంతో పాటు వారి గురించి అవగాహన పెంచుతోంది. అడవి నాశనానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో చప్పట్లు మోగిస్తున్నారు. పెరువు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సంరక్షణ జోన్ గా ప్రకటించాలని కోరుతున్నారు. ఈ చర్యలు ఆటవిక తెగలను రక్షించి అమెజాన్ బహుళజీవ వైవిధ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడతాయని భావిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో
వైరల్ గా మారింది. అమెజాన్ అడవుల్లో అక్రమ మైనింగ్, కలప స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిపోవడంతో ఈ తెగలు తమ ఉనికిని కాపాడుకోవడానికి హింసాత్మకంగా మారుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వారి నివాస ప్రాంతాలు కుంచుకుపోవడంతో వారు ఇతరులపై దాడులు చేసేందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిపై పర్యావరణవాదులు, మానవ హక్కుల సంస్థలు స్పందిస్తున్నాయి. అమెజాన్ లో 100కి పైగా ఆటవిక తెగలు ఉన్నాయని అంచనా. వీరి రక్షణ అంటే ప్రపంచ జీవ వైవిధ్యానికి రక్షణ. రొసోలి ప్రయత్నాలు ఈ తెగలను ప్రపంచ మ్యాప్ లో గుర్తించడానికి దారితీస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఆధునిక ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా వారు ప్రకృతిలో ఎలా కలిసిపోయారో చూసి ఆశ్చర్యపోతున్నారు. కాగా అమెజాన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్దది. బ్రిటన్, ఐర్లాండ్ దేశాల వైశాల్యంతో పోల్చితే 17 రెట్లు పెద్దది అని చెప్పాలి. ఇంత పెద్ద విస్తీర్ణం కలిగి ఉండి ప్రపంచానికి 20% ఆక్సిజన్ ను అందిస్తోంది. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవి 9 దేశాల సరిహద్దుల్లో ఉంది. ఇందులో బ్రెజిల్, బొలివియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనుజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా ఈ అడవికి సరిహద్దులుగా ఉన్నాయి. ఈ అడవి 60% బ్రెజిల్లో ఉంది. అమెజాన్ నది వర్షారణ్యానికి ఉత్తరాన ప్రవహిస్తోంది. ఇది వందలాది జలమార్గాల నెట్వర్క్. 6,840 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అమెజాన్ రివర్ ప్రపంచంలోని నదుల కన్నా 5 ఎక్కువ నీరు విడుదల చేస్తోంది. బ్రెజిల్లో ఈ నది 4 లక్షల కిలోమీటర్లు ప్రవహిస్తోంది. అమెజాన్ లో పెరిగే అమోజానియన్ సీతాకోక చిలుకలు తాబేళ్ల కన్నీళ్లు తాగి బతుకుతాయి. ప్రపంచంలోనే అతిపెద్దగా అరిచే టౌకాన్ అనే పక్షి ఈ అడవిలోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 కిలోమీటర్ వరకు వినపడుతోంది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే మెడిసిన్స్ లో దాదాపు 25% ఈ అడవుల్లో పెరిగే మొక్కల నుండే తయారు చేస్తారు. అది కూడా ఇక్కడ ఉన్న చెట్లలో 1% చెట్లను పరిశోధించి తయారు చేస్తారు. మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ, చాక్లెట్, రైస్, అరటి, మిరియాలు, యాపిల్స్, దాదాపు 80% పండ్లు, కూరగాయలు ఇక్కడి నుండే లభిస్తాయి. అయితే ఈ విషయానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. నైలు నది తర్వాత అమెజాన్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నది అని చాలా మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 400 నుండి 500 దేశీయ అమెరిండియన్ తెగలకు నిలయంగా ఉంది. వీరిలో 50కి పైగా తెగలకు బయటి ప్రపంచంతో సంబంధాలే లేవు. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40,000 జాతుల మొక్కలు, 1300 రకాల పక్షులు, 3,000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు వర్షారణ్యంలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిర్హానా చేపలు, విష కప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరిత పాములు ఉన్నాయి. అపారమైన ప్రకృతి సౌందర్యం కలిగిన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతం వాతావరణ మార్పులను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. భారీ స్థాయిలో వృక్ష సంపద కలిగిన అమెజాన్ ఫారెస్ట్ గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తోంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని దట్టమైన చెట్ల కారణంగా దాని ఉపరితలంపై ఎప్పుడూ చీకటి ఉంటుంది. చెట్లన్నీ దట్టంగా ఉండడంతో ఆకాశం నుండి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తోంది. వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతోంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో.